రాష్ట్రంలో టీడీపీ కూటమి దౌర్జన్యంగా మున్సిపల్ చైర్మన్ పదవిని పొందింది. నెల్లూరులో మా నాయకుడు పర్యటిస్తే పోలీసులతో ప్రజలను అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు. అయినా ప్రజలు వేలాదిగా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రేపు జరిగే ఎన్నికలు సవ్యంగా జరగాలని ఈసీని కోరుతున్నామని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ కోరారు. ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారిని పెద్దలు శ్రీకాంత్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు ఎమ్మెల్సీ అరుణ్ గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు మల్లాది విష్ణువు గారు, మూర్తి గారు, కనకారావు గారు, మేమందరం గారు కలిసి ఏదైతే ఆగస్టు 10వ తారీఖున జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఒక ఫెయిర్ ఎలక్షన్, గతంలో గారు ఇందాక పెద్దలు విష్ణు గారు చెప్పిన విధంగా ఎన్టీఆర్ జిల్లాలో సంబంధించి తిరువురు ఎలక్షన్ ఎంత దౌర్జన్యాలతో, రౌడీజంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏ విధంగా అయితే మా కౌన్సిలర్ని కిడ్నాప్ చేసి భయపెట్టి ఏ విధంగా అయితే వాళ్ళు ఎన్నికల్లో గెలిచారో ఆ విధంగా కాకుండా ఈరోజు ఎన్నికల కమిషన్ వాళ్ళ ఒక ఆధ్వర్యంలో, వాళ్ళ ఒక పర్యవేక్షణలో ఒక మంచి ఎలక్షన్ జరగాలని చెప్పని ఈరోజు ఆమెకి రిప్రజెంటేషన్ ఇష్టం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక రెడ్ బుక్ రాజ్యాంగం. ఉదాహరణకి ఈరోజు నెల్లూరులో మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పర్యటన, పోలీసులు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తానికి వచ్చారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతానికి వచ్చారో వాళ్ళ మీద లాఠీ చార్జ్. మాజీ మంత్రిగా 6 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన నల్లపల్లి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వస్తే ఆయన ఇంటి ముందు ఎవరైతే నాయకులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ మీద లాఠీ చార్జ్, ఆయన మీద లాఠీ చార్జ్ చేసి ఆయన గాయపరచడం జరిగింది. ఒక మాజీ మంత్రి జైల్లో ఉంటే వాళ్ళ కూతురు చూస్తానికి వెళ్తే వాళ్ళ కూతురు మీద దౌర్జన్యం చేశారు. ఎమ్మెల్సీల మీద కానివ్వండి, నాయకుల మీద కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ లాగి లాఠీ చార్జీలు చేసి కొట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పర్యటన అడ్డుకోవాలని చెప్పని పోలీస్ వ్యవస్థ అంతా గారు నెల్లూరు జిల్లాలో ఉన్నా ఈరోజు నాయకుడిని చూస్తానికి వేలాదిగా, లక్షలాదిగా జనాభా కానివ్వండి, కార్యకర్తలు అందరు గారు వచ్చి ఈరోజు ఆ ఒక సమావేశం, ఈరోజు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం జరిగింది. అలాంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి రేపు జరిగే ఎన్నికలు సవ్యంగా జరగాలని చెప్పని ఈరోజు ఎన్నికల కమిషన్ గారు మేము కోరటం జరిగింది. తప్పకుండా ఆవిడ నాయకత్వంలో మంచి ఎలక్షన్ జరుగుతుందని మేము అందరం గారు ఆశిస్తున్నామని చెప్తూ సెలవు తీసుకుంటాం.